Hi viewers, welcome to Element Dental Hospitals. By the way, Nenu Dr. M. Charan Kumar, co-founder and managing director of Element Dental Hospitals located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఏం డిస్కస్ చేయడానికి అంటే ఈ టీత్ కరెక్షన్ ట్రీట్మెంట్ అంటే టీత్ అలైన్మెంట్ ట్రీట్మెంట్, స్మైల్ అరేంజ్మెంట్ ట్రీట్మెంట్ కానీ ఏ ఏజ్ నుండి చేసుకోవాలి అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ, అలైనర్స్ ట్రీట్మెంట్ కానీ, ఇన్విజిబుల్ బ్రేసెస్, ఇన్విజిబుల్ అలైనర్స్, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్ని మనం ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది, అందరం చూస్తున్నాం కదా. సో ఏ ఏజ్తో స్టార్ట్ చేసుకోవాలి? యాక్చువల్గా మీరు ఒక 10 years బ్యాక్ అట్లా తీసుకుంటే కనుక యూజువల్గా వీ వుడ్ టెల్ 13 years ఈజ్ బెస్ట్ అనేసి. ఎందుకంటే అప్పటికి అన్ని పర్మనెంట్ టీత్ వచ్చి ఉంటాయి, ఏమైనా చేయాలంటే అప్పుడు బ్రేసెస్తో చేయొచ్చని. బట్ యాక్చువల్గా ఏంటి అంటే వెరీ అన్టచ్డ్ సబ్జెక్ట్, అంటే చాలా తక్కువ ప్లేసెస్లో ప్రాక్టీస్ అయ్యే సబ్జెక్ట్ ఒకటి ఏంటంటే ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటాం. అంటే ఏంది అని అంటే ఒకవేళ చిన్నపిల్లల్లో కనుక పళ్ళు తేడాగా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 years నుండి మీరు 12 years వరకు తీసుకోండి, ఆ ఏజ్లో పళ్ళు తేడాగా ఉన్నాయి, లేదు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయంటే నోట్లో వేలు పెట్టుకోవడం కానీ, పళ్ళ మధ్య నాలుక పెట్టుకోవడం కానీ, ఇట్లా లిప్ బైటింగ్ కానీ, అట్లాంటి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే కనుక మనము వాటిని ఇంటర్సెప్షన్ అంటే మనం వాటిని ఇంటర్వెన్ చేసి అప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో దట్ ఏమవుతుంది అని అంటే మీకు వాళ్ళు పెద్దగా అయ్యేసరికి మీకు ఎలాంటి ఇబ్బందులు అనేటివి రావు. ప్లస్ దీనికి ఇంతకుముందు హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అని అవన్నీ చాలా ఉండేటివి, కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ థింగ్స్ తోటి మనం ఇట్లాంటి క్లియర్ అలైనర్స్తో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇట్లాంటి అలైనర్స్తో చిన్న పిల్లలకు చేయొచ్చు. ప్లస్ ఇక్కడ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళ ఏజ్, ఎందుకు అని అంటే ఆ ఏజ్లో మీకు మూమెంట్స్ అనేటివి తొందరగా అవుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ అనుకోండి, ఒకవేళ అడల్ట్ మీకు ఈ జా అనేది చిన్నగా ఉంది, వెనక్కి ఉంది, ఇది ముందుకుంది, అప్పుడు అడల్ట్లో ఏం చేయాలంటే మేము సర్జికల్ ఆప్షనే చెప్తాం. ఎందుకంటే మీకు ఫంక్షనల్ మూమెంట్ అనేది జరగదు, అంటే మీకు మ్యాండిబుల్ని ముందుకు తీసుకురావడం అనేది జరగదు. అదే ఈ ఏజ్లో కనుక మనం తొందరగా డిటెక్ట్ చేయగలిగితే కనుక మనం ఈ మ్యాండిబుల్ని ఓన్లీ మనము అప్లయన్సెస్ తోటే లేదంటే ఈ అలైనర్స్ తోటే మనం అడ్వాన్స్మెంట్ చేయొచ్చు. సో ఇలా ఎన్నో కేసెస్ చేసి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ థింగ్ నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు కనుక మీ పిల్లలకి ప్రాపర్గా అలైన్మెంట్ రావట్లేదు అని డౌట్ ఉంటే మీరు నియర్ బై డెంటిస్ట్ని విజిట్ చేయొచ్చు. లేదు ఇఫ్ యు ఆర్ ఓకే టు ట్రావెల్, వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. మీరు మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బీ, మణికొండ, బంజారా హిల్స్లో ఉన్నాయి. అంతకంటే ముందే మీరు మీ పిల్లల యొక్క స్మైల్ పిక్ మాకు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి, వాళ్ళ ఏజ్ చెప్పండి, మేము ఏ రకంగా చేయగలుగుతామో మీకు చెప్తాము, బడ్జెట్ కూడా ఎంతవరకు అవుతుందో చెప్తాం. సో బ్రేసెస్ పెట్టుకోవాలి అంటే పిల్లలకు కూడా ఇబ్బంది, ఆ వైర్ గుచ్చుకుంటూ ఉంటుంది, అంత ఇబ్బంది, ఫుడ్ కాంప్రమైజ్ ఉంటుంది. సో అదే ఇలాంటి అలైనర్స్తో అయితే మీకు అలాంటి ఆప్షన్ ఉండదండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.